రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిరర్ధకమైందని ఆలోచన పరుల చర్చా వేదిక పేర్కొంది. చర్చల సారాంశంతో సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అనవసర రాజకీయాలు మానేసి ముందు విభజన చట్టంలో 2 రాష్ట్రాలకు ఉన్న 6 వరద జలాల ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టాలని ఆలోచన పరుల వేదిక అభిప్రాయం వ్యక్తం చేసింది. గాలేరు, నగరి, హంద్రీ నీవా, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, డిస్ట్రిబ్యూటరీ కాలువలు తవ్వాలని, అవి చేయకుండా కొత్త ప్రాజెక్టుల పేరిట ప్రజల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఏ ప్రాజెక్టుకి ముందు ఖర్చు పెడితే అత్యంత తక్కువ ఖర్చుతో అత్యంత ఎక్కువ ఎకరాలకు నీళ్లు ఇవ్వగలరు, యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ పర్ ఏకర్ అనే దాన్ని లెక్కేసుకోండి. వాటికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి. కిందటి సంవత్సరం బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారు, ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు వివరాలు ఇవ్వండి. ఈ సంవత్సరం ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టబోతున్నారో చెప్పండి. కానీ 3 సంవత్సరాలకి సరిపడా ఇరిగేషన్ కి ప్లానింగ్ చేసి సూత్రప్రాయంగా ఏ ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నారో అనేది ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. దానివల్ల ఏ జిల్లా వాళ్ళు, ఎక్కడ రైతులు అక్కడ ఈ ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తవుతుందనే నమ్మకం వాళ్ళకి కలగజేయాల్సిన అవసరం ఉంది.